తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు మార్గదర్శకులుగా ఉండాలని, వారి పిల్లలు ఏ రంగంలో రాణిస్తారో ముందుగా తెలియజేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల, పాఠశాలలకు చెందిన 18 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, ప్రాచీన కాలం నుంచి సమాజానికి గురువులే ఆదర్శమూర్తులని, విద్యార్థి భవిష్యత్తుకు గురువులే పునాదిరాళ్లని అన్నారు. గురువులు విద్యా బోధనలతో తమ విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతారనే నమ్మకంతో తల్లిదండ్రులు వారి పిల్లలను బడికి పంపుతారని, గురువులు చేసిన సేవలను సమాజం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. ఉపాధ్యాయులు తమ విద్యా బోధనతో సమాజంలో మార్పు తెచ్చి సమాజ స్థాపనకు కంకణం బద్దులు కావాలని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 18 మంది రిటైర్డ్ ఉపాధ్యాయులు, వివిధ హైస్కూళ్లలోని ఉపాధ్యాయులను సత్కరించామని తెలియజేశారు. ఇరింకి సూర్యారావు, ఉబిలిశెట్టి రామకృష్ణ, భూపతిరాజు బుజ్జిరాజు, విజయరోతి రాఘవులు, బట్టిప్రోలు శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయ అంటే, గురువు అంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత మనకి మార్గాన్ని సూచించేది గురువు. అటువంటి గురువుని గౌరవించుకోవడం మన ధర్మం. అటువంటి గురువులు ఈరోజు ఈ సమాజాన్ని సరైన మార్గంలో నడిపించాలి, మంచి సమాజాన్ని తయారు చేయాలంటే అది ఒక గురువు వల్లే సాధ్యం అవుతుంది. ఈ గురువులకి మనం ఎంత చేసినా వారి రుణం మనం తీర్చుకోలేము. అటువంటి గురువులను గౌరవించుకోవడం మన సంప్రదాయం. మన సంప్రదాయ ప్రకారం గురువులందరినీ కూడా గౌరవించుకుంటాం. గురువుకి ఒక ప్రధాన స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత గురువే మనిషికి ఆధారం. తల్లి జన్మనిస్తే, తండ్రి జీవన ప్రసాదం చేస్తే, ఆ వెలుగుబాటులో తీసుకెళ్లేది, జీవనాన్ని ప్రసాదించేది గురువు. ఈ గురుస్థానం అనేది ప్రాచీన కాలం నుండి కూడా ద్రోణాచార్యులు అలాంటి వాళ్ళు మహానుభావులంతా కూడా గురువాశ్రమాలు ఏర్పాటు చేసి మరి శిష్యగణాన్ని తయారు చేసి మరి విలువిద్యలు నేర్పిన సంఘటనలు మన పురాణాలు చెప్తున్నాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి గురువు అనే సృష్టిలో ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. అటువంటి గురువులకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన దేశంలో చాలా గొప్ప వ్యక్తి. ఆయన ద్వారా ఆయన ఉపాధ్యాయుడు చేసి రాష్ట్రపతి అయ్యాడంటే, రాష్ట్రపతిగా అవడానికి ఉపాధ్యాయుడి వల్లనే అయ్యానని చెప్పిన మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. అలా కాకుండా ఐక్యరాజ్య సమితి గురువు యొక్క స్థానం గుర్తించి మదర్స్ డే లాగా గురువులు కూడా స్థానం పెట్టాలనే కార్యక్రమం ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ చేస్తారో నాకు తెలియదు, ఎవరిని ఆక్షేపించలేదు. భీమవరంలో మట్టికి ఈ కార్యక్రమాన్ని మరి పులపర్తి అంజిబాబు గారు, ఎమ్మెల్యే గారు, మహానుభావుడు మన సూర్యబాబు గారు, మన ఉబిలిశెట్టి రామకృష్ణ గారు, ఇలా వీరందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇవాళ మున్సిపల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అని కలిపి 20 మందికి సన్మానం చేసుకున్నాం. ఇది గురువుని పూజించాలన్న ఉద్దేశం మీద ఈ కార్యక్రమం. కాళ్ల మండలం జువలపాలెంలో ఆలయ పునర్నిర్మాణం చేపట్టి గత 17 సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ బోధనపు వెంకటేశ్వరరావు అన్నారు. కాళ్ల మండలం జువలపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఆదివారం మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించారు. సోమవారం అఖండ అన్నసమారాధన జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జి నరసింహమూర్తి, బి రాంబాబు, బి పెద్దిరాజు, బి కన్నయ్య, జి కనకం, ఎన్ శ్రీనివాస్, బి వెంకట్, జి దేవన్న, ఎన్ ధన, డి పర్రాజు, టి రాంబాబు, డి అంజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు అమ్మవారు మన జోలపాలెంలో వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారు నవరాత్రులు ముగించుకొని ఈ రోజు ఊరేగింపుగా తరలి వస్తున్నారు. అలాగే రేపు పొద్దున్న ఉదయం 10 గంటల నుంచి మన గుడి వద్ద అఖండ అన్న సమారాధన జరుగుతుంది. అందరూ వచ్చి అమ్మవారి ప్రసాదాలు తీసుకొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ గుడి పునర్నిర్మించి 17 సంవత్సరాలు అవుతుంది. ఇది 17వ దసరా మహోత్సవం ఈ గుడికాడ. అందరూ ఈ కార్యక్రమాల్లో ఈ రోజు ఊరేగింపు, రేపు సంతర్పణ కార్యక్రమాల్లో అందరూ పాల్పంచుకొని ఈ 2 కార్యక్రమాలు జయప్రదం చేయాలని ఆశిస్తున్నాం. జై భవాని, జై దుర్గా భవాని మాతకు. అలాగే ఈ రోజు దసరా 9 రోజుల కాడ అమ్మవారి పూజలు, అలాగే అమ్మవారి యొక్క భజనలు అన్ని కూడా బాగా రంగరంగ వైభవంగా అమ్మవారు ఈ 9 రోజులు నవరాత్రులు పూర్తి చేసుకుని
మన ఊరి మీదుగా ఈ రోజు ఊరేంపుగా వస్తున్నారు కావున భక్తులను మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థవిహారం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అమ్మవారు ఈ రోజు మహాతల్లి దుర్గాదేవిగా బయలుదేరి ఊరేగింపు ఊరంట వస్తుంది కావున అందరికీ దర్శించుకుని అమ్మవారికి ఆరతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రేపు అమ్మవారు ఆలయం నందు రేపు అఖండమైన అన్నసంతరణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులను మంది వచ్చి అన్నసంతరణ పాల్గొని అందరికీ అమ్మవారి తీర్థవిహారం సేకరించవలసిందిగా కోరుతున్నాం. జై భవాని. నియోజకవర్గ కేంద్రమైన ఉండి దేవుని గుడి దొడ్డిలో వేంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ నాంచారమ్మ తల్లి మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయించి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. గ్రామంలో పంచామృత అభిషేకాలతో కూడిన కలశాల ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేళ తాళాలు డప్పు వాయిద్యాల నడుమ బాణసంచా కాలుస్తూ గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి అభిషేకాలు చేశారు. అమ్మవారి మొదటి వార్షికోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34వ దసరా మహోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. కొల్లి తాతారావు జ్ఞాపకార్థం ఆయన కుమారులు మాజీ కౌన్సిలర్ రవివర ప్రసాద్ దంపతులు, శ్రీనివాస్ దంపతుల ఆర్థిక సహకారంతో మంగళ వాయిద్యాలు, కోలాటం నృత్య ప్రదర్శనలు, బాణసంచా కాల్పుల నడుమ ప్రత్యేకంగా అలంకరించిన సింహవాహనంపై అమ్మవారి ఊరేగింపు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజ్యోత్సుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మలు తెలియజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్నా రంగారావు, ఉపాధ్యక్షులు జోసుల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరస్వామి, కోశాధికారి ఏలూరి శివాజీ, కన్వీనర్ పనమట దుర్గారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీ 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 జగన్మాత కనకదుర్గ అమ్మవారి దసరా మహోత్సవాల ముగింపు సందర్భంగా ఈ రోజు శ్రీ అమ్మవారి ఊరేగింపు. ఈ ఊరేగింపునకు పూజ్యులు మా గౌరవనీయమైనటువంటి క్రిస్టియన్సులు శ్రీ కొల్లి తాతారావు గారు, కమల దంపతులు బహుకరించినటువంటి సింహవాహనంపై ఈరోజు అమ్మవారి యొక్క ఊరేగింపు అత్యంత వైభవంగా వారి యొక్క కుమారులు కొల్లి ప్రసాదు దంపతులచే ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమం గాను ఈ యొక్క ఖర్చు అంతా కూడా వారే భరించి ఎన్నో సంవత్సరాలుగా కూడా వార్షికంగా ఈ యొక్క అమ్మవారి యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని వారు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు కొల్లి ప్రసాద్ గారి యొక్క కుమారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రవిప్రసాద్, శ్రీనివాస దంపతులు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తరతరాలుగా వీరే ఈ కార్యక్రమం నిర్వహించాలని, మా కమిటీకి వీరందరూ కూడా ఎప్పుడు ప్రోత్సాహంగా అన్నదానంగా ఉండాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులు వీరు సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ వీరు ఎప్పుడు కూడా ఈ ఆలయానికి వచ్చి ఈ రకంగా కార్యక్రమం నిర్వహిస్తారని ఆశిస్తామండి.
దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు అన్న సమారాధనలు నిర్వహిస్తున్న ట్రస్ట్ అధినేత దాట్ల వెంకటరామరాజు అభినందనీయులని మాజీ ఎంపీపీ వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్లకూరు వెంకటాపురంలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాళ్లకూరు సొసైటీ అధ్యక్షులు దండు ప్రణవమూర్తిరాజు, దాట్ల సత్యనారాయణరాజు, వేగేసిన రామకృష్ణంరాజు, సాధు శ్రీను, లక్ష్మణ్ కమిటీ సభ్యులు ఉన్నారు. దేవీ నవరాత్రులు సందర్భముగా వాడవాడల పేటకే నవరాత్రులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా బ్రహ్మాండంగా జరుపుకుని ఆ అమ్మవారిని ఊరేగింపు అయిపోయిన అనంతరం ప్రతి చోట కూడా ప్రతి ఎక్కడైతే అమ్మవారిని పెట్టుకున్నారో అన్ని చోట్ల కూడా ఈ సంతర్పణ అన్నమాట అయిపోయిన తర్వాత ఈ సంతర్పణ పెట్టుకోవటం అన్నది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజున కాళ్లకూరు గ్రామానికి చెందిన వెంకటాపురానికి చెందిన ఇక్కడ అమ్మవారి కార్యక్రమానికి దాట్ల శ్రీదేవి ట్రస్ట్ అధినేత వారు వెంకటరామరాజు గారు ఈ అన్నదానం చేయటం జరిగింది. అంటే వారు చేసే కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలని తలపెట్టుకుని వారు ఏం చేస్తున్నారంటే ప్రతి చోట కూడా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా వారు రాష్ట్ర స్థాయిలో అవార్డు పొంది కలెక్టర్ గారి చేతుల మీద మనం తీసుకోవడం జరిగింది. ఎందుచేతనంటే సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళని మనం ప్రతి ఒక్కళ్ళు ప్రోత్సహించాలి. ఇంత గొప్ప దాతనే మరి ఈ గ్రామంలో ఉన్నందుకు నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ నా సెలవు. మన కాళ్లకూరు వెంకటాపురం గ్రామంలో శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని దాట్ల శ్రీదేవి ట్రస్ట్ మెమోరియల్ వారు ఇక్కడ అఖండ అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. ఆయనకి ఆ మాత అష్టైశ్య ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ గతంలో కూడా మొన్న కూడా వినాయక చవితికి ఆయన ఇక్కడ వెంకటాపురంలో అన్న సమారాధన కార్యక్రమం చేశారు. అలాగే ఇప్పుడు మళ్ళీ దసరాకు కూడా ఆయనే ఎదరకొచ్చి ఈ వెంకటాపురం గ్రామంలో అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. ఆయనకి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ వారు అన్నదానం ప్రారంభించారు. అలాగే ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలందరికీ మా ధన్యవాదాలు. మొన్న వినాయక చవితికి కూడా శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ వారు అన్నదానం ఇక్కడ జరపడం జరిగింది. అలా ఎన్నో కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ప్రతి చోట కూడా ఊళ్ళో ఎక్కడ విగ్రహం పెట్టినా అన్నదానం చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం అది. అలాగే ఆయన ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మొన్న ఇక్కడ కాలువకి రేవు కూడా ప్రారంభించారు. ఆడవాళ్ళందరూ శుభ్రంగా బట్టలు ఎదుక్కొని ఆయనకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇప్పుడు మన దసరా మహోత్సవంలో అన్నదానం చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం. ఆయనకి పేట తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. దేవీ నవరాత్రులు సందర్భంగా ఈ దసరా ఉత్సవాలు 11 రోజులు కూడా గ్రాండ్ గా మేము చేయడానికి గ్రామంలో పెద్దలు సహకరించారు. అదే విధంగా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పి దాట్ల మెమోరియల్ ట్రస్ట్ ఆయన శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఓనర్ అయినటువంటి వెంకటరామరాజు గారిని మేము సంప్రదించగానే అలాగేనమ్మా మేము చేస్తాం, మీరు చెయ్యండి, మేము ముందు ఉంటాం, మీ వెనకాతల మేము సపోర్ట్గా ఉంటాం, మీకు అన్ని మేము సమకూరుస్తామని చెప్పి ఆయన ముందుకు వచ్చి మాకు ఈ అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గాను మేము ఎంతో కృతజ్ఞతలు ఆయనకి తెలియజేస్తున్నాం. అలాగే గ్రామంలో వివిధ ఈ రేవు కానీ గతంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించినటువంటి అన్న సమారాధన కార్యక్రమాలు కానీ అన్ని కూడా మనకి ఆయన సేవా కార్యక్రమాలు ముందు చేస్తున్నారు. ఆయనకి మా టీం దసరా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆకివీడు మండలం కోళ్లపరు గ్రామంలో 23వ వార్షిక శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా
శనివారం అమ్మవారి ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, బుట్టబొమ్మలు, శక్తి వేషాలు, బాణసంచా కాల్పుల మధ్య అమ్మవారిని గ్రామ వీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎర్ర రవి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరూ ఐక్యంగా దసరా ఉత్సవాలు చేసుకుంటామని అన్నారు. సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లూరి నాగరాజు, పాసం పండు, బొల్లం రాంబాబు, సిరిగినేడి సాయి, లోకేష్, వాసు, స్వామితో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆదిరు మండలం కొలపూరు గ్రామంలో గత 23 సంవత్సరాల నుండి దేవి శరణవరాత్రి మహోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే ఇది 23వ సంవత్సరం. 23 సంవత్సరంలో భాగంగా ఈ రోజు ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులు చాలా మంది పాల్గొనడం జరిగింది. అలాగే ఈ 23 సంవత్సరంలో లడ్డూని కేసిరెడ్డి పెద్దబ్బులు గారు కైవసం చేసుకోవడం జరిగింది 41,500కి. అలాగే చిన్న లడ్డూని కేసిరెడ్డి నందీశ్వరరావు గారు కైవసం చేసుకోవడం జరిగింది. అలాగే మేము ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకోవడం జరుగుతుంది. ఇలాగే ఈ శరణవరాత్రులు చేసిన దగ్గర నుండి మా ఊర్లో చెరువులు కూడా అన్ని కూడా బాగా రావడం జరుగుతుంది. అలాగే ఈ దుర్గాదేవిని మా ఊర్లో బాగా పూజించి ప్రత్యేకత అనేది ఉందని తెలియదు. ఈ 23వ వార్షికోత్సవంలో విక్రయించినటువంటి దాత కలిదిండి సుధీర్ రాజు గారు, రాజులపేట వాస్తులు. అలాగే ప్రసాదం ఇచ్చిన దాత కేసిరెడ్డి గోవర్ధనగిరి గారు. ఈ రోజు పోలవరం గ్రామంలో దేవి శరణవరాత్రులు 23వ వార్షికోత్సవ మహోత్సవం రంగరంగా వైభవం జరుపుకుంటున్నాం. దీన్ని సహకరించినటువంటి గ్రామ ప్రజలకు, గ్రామేతరులకు చాలా ధన్యవాదాలు తెలుపు. ఈ యొక్క ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మేళతాళాలతో బాగా భజించడంతో ఎంతో రంగరంగా వైభవంగా అందరూ కలిసి నేర్చుకుంటున్నాం. ఈ యొక్క సహకారాన్ని విగ్రహం దాకా కలిదిండి సుధీరాజు గారు, అలాగే ప్రసాదం దాకా శ్రీ కేసిరెడ్డి గోవర్ధనగిరి గారు ఇచ్చారు. అలాగే ఈ రోజు యొక్క మహాలటి మహాప్రసాదం శ్రీ కేసిరెడ్డి పెద్దప్పుడు కైవసం చేసుకున్నారు. అలాగే ఈ వాహనాల తేరాసాంగ గారు, చిన్నలేరు కేసిరెడ్డి నందీశ్వరరావు గారు వారి యొక్క ధన సహాయంతో మొత్తం కూడా పక్షులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద అఖండ అన్న సమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. మండలాభివృద్ధికి అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలి. కాళ్ల మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ శిరీష విశ్వనాథరాజు. ఆకివీడు పెద్దింట్లమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అఖండ అన్న సమారాధన. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. యశోద హాస్పిటల్ వారిచే భీమవరం కోపా కళ్యాణ మండపంలో మెగా హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.